ఆంధ్ర ఊటీ అరకు అని అందరూ అంటారు. ఇప్పుడు చూసుకుంటే పర్యాటకులు పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు. అయితే కొన్ని దశాబ్దాల క్రితం చూసుకుంటే అరకు అంటే ఒక రకంగా రైల్వే. రైల్వే అంటే అరకు. అట్లాంటి పరిస్థితి ఈ దశలో చాలా సీనియర్ రైల్వే యూనియన్ నాయకులు చెలసాని గాంధీ గారు ఉన్నారు. గాంధీ గారు అరకుతో మీకు ఎట్లాంటి రిలేషన్ ఉంది? ఎస్పెషల్లీ ఇప్పుడు చూసారు కదా! కొన్ని లక్షల మంది అక్కడ పాపులేషన్ ఉంది. కొన్ని దశాబ్దాల క్రితం అరకు ఎలా ఉండేది సార్? అది అరకు అన్నది ఇప్పుడు ఏదైతే ఇంతగా అభివృద్ధి చెందిందో సుమారు 50 సంవత్సరాల కిందట, అంటే 1970స్లో 1970ల్లో నేను అక్కడ పనిచేయడం జరిగింది. అప్పటికి రైల్వే లైన్ ఇంకా తయారవుతూ ఉంది. కన్స్ట్రక్షన్ టైంలోనే మేము అక్కడ పనిచేసాము. అది 3 భాగాలు. ఒకటి అరకు, 2 ప్రస్తుతం ఉన్న అరకు రైల్వే స్టేషన్ ప్రాంతాన్ని ఎండపల్లి వలస అంటారు. అలాగే అరకు వ్యాలీ 3 భాగాలుగా ఉండేది. ఇప్పుడు 3 భాగాలు కూడా ఆల్మోస్ట్ కలిసిపోయి ఇప్పుడు వ్యాపార కేంద్రంగా, ట్రైబల్కి ఒక ఎడ్యుకేషన్ సెంటర్గా, ఒక మెడికల్ సెంటర్గా, ఒక టూరిజం సెంటర్గా మారిపోయింది అప్పటికిప్పటికి. అప్పట్లో ట్రాన్స్పోర్ట్ కూడా రోజుకు 2 బస్సులు వెళ్ళాయి ఇక్కడి నుంచి, విశాఖపట్నం నుంచి. రామదాస్ ట్రాన్స్పోర్ట్ బస్సులు, వేరే రామదాస్ బస్సు అనేవాళ్ళం. రోజుకు 2 ఉదయం 7 గంటలకి, మధ్యాహ్నం 2 గంటలకి వెళ్ళేవి. అటు నుంచి కూడా అలాగే వచ్చాయి. ఆ తర్వాత ట్రైన్ సర్వీస్ స్టార్ట్ అవ్వటం, దాన్ని టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు అందిపుచ్చుకొని కొంతవరకు బొర్రా కేవ్స్ అరకు డెవలప్ చేసి, అరకులో మరి హోటల్స్ రావటం, లాడ్జెస్ రావటం, సినిమా హాళ్ళు రావటం, ఇవన్నీ కూడా మా కళ్ళ ముందే జరిగాయి. అది ట్రైబల్స్ కూడా ఇప్పుడు చదువుల్లో కూడా వాళ్ళు అక్కడ హై స్కూల్ రావటం, జూనియర్ కాలేజీ రావటం, పాలిటెక్నిక్ రావటం, ఇవన్నీ కూడా జరిగాయి. అభివృద్ధి చాలా తేడా ఉంది అప్పటికి ఇప్పటికి. కాకపోతే ఏంటంటే అప్పుడు బాగా చలి ఎక్కువ ఉండేది, మనుషులు తక్కువ ఉండేవాళ్ళం, ప్రజా సంఖ్య తక్కువ ఉండేది. ఇప్పుడు ప్రజా సంఖ్య పెరిగింది, చెట్లే కొట్టేయటం జరిగింది. దానివల్ల అక్కడ కూడా ఎండాకాలం అన్నది కొంత కనపడుతుంది. కాకపోతే జనరల్గా కారణం కొంచెం వర్షపాతం ఎక్కువ అక్కడ. ఈ మధ్యకాలంలో వర్షపాతం కూడా అక్కడ తగ్గిందని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సరే, ఇప్పుడు అరకు అంటేనే రైల్వే అనే ఒపీనియన్ చాలా మంది నాకు వ్యక్తం చేశారు. అట్లాగే సినిమా షూటింగ్స్ కూడా అక్కడ ఎక్కువ అవుతుండే. అట్లాంటి అంశాలు ఏమైనా మీకు గుర్తొస్తున్నాయా? ఆలాపన అని ఒక సినిమా, స్టేషన్ మాస్టర్ అని ఒక సినిమా, రకరకాల సినిమాలు అక్కడ ఆ లైన్లో తీయటం జరిగింది. అరకు రైల్వే స్టేషన్ కానీ, అరకు రైల్వే ట్రాక్ మీద కానీ, బొర్రా కేవ్స్ దగ్గర కానీ చేయటం జరిగింది. అప్పట్లో సినిమా నా హీరోయిన్స్కి హీరోస్కి రెస్ట్ హౌస్ కూడా మా రైల్వే రెస్ట్ హౌస్, విజయశాంతి ఇలాంటి వాళ్ళంతా కూడా రైల్వే రెస్ట్ హౌస్లో ఉండేవారు. మేమందరం పోయి చూస్తుండేవాళ్ళం. అదొక చాలా థ్రిల్లింగ్ లైఫ్. సినిమా షూటింగ్కి కంపల్సరీగా చాలామంది అరకు వస్తుండేవారు ఆ రోజులో. అందుకే ఇప్పుడు కూడా వ్యూ పాయింట్స్ అని అరకు రెస్ట్ హౌస్లో ఉంది. సుంకరమేట దగ్గర కూడా ఒక వ్యూ పాయింట్ పెట్టారు. ఇప్పుడు కూడా బాగా టూరిస్టులు వెళ్తున్నారు, బాగా డెవలప్ అయింది. సరే, అదే మీరు పనిచేసే కాలంలో అక్కడ టెంపుల్స్ ఎట్లాంటివి కూడా రైల్వే రిలేటెడ్ పీపుల్తో అట్లాగా ఏమైనా ఉందా? రైల్వే అరకు వ్యాలీలో వెంకటేశ్వర టెంపుల్ మా రైల్వే ఎంప్లాయీస్తో మేము కట్టుకున్న టెంపుల్ ఇది. అప్పట్లో కన్స్ట్రక్షన్ టైంలో అది బాగా ఇప్పటికీ నడుస్తుంది. అలాగే అమ్మవారి టెంపుల్ ఎండపల్లి వలసలో గంగమ్మ తల్లి టెంపుల్ పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం చేస్తారు. అది ఇప్పుడు బాగా నడుస్తుంది. ఆ తర్వాత చిన్న చిన్న టెంపుల్స్ కూడా వచ్చాయి, మరి స్కూల్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా డెవలప్మెంట్ బాగా జరిగింది. ఇప్పుడు అందరూ కూడా క్రేజ్గా ఊటీ ఎట్లా వెళ్తారో అట్లా వైజాగ్ నుంచి అరకు టన్నెల్స్ నుంచి ఎట్లా వెళ్తారు. అట్లాంటి యాక్టివిటీ టన్నెల్స్ తయారైనప్పుడు ఎట్లా ఉండేది? నెక్స్ట్ మీరు కూడా అక్కడ ఆ టైంలో కానీ ఆ తర్వాత కానీ వర్క్ చేశారు. అది ఇప్పుడు టన్నెల్స్ చూడటానికి టూరిజం, మనం అందాన్ని, ఆ ప్రకృతిని మనం ఆస్వాదిస్తున్నాం. కానివ్వండి, కన్స్ట్రక్షన్ టైంలో చాలామంది చనిపోవడం జరిగింది. మెషిన్ ఫెయిల్ కావచ్చు, హ్యూమన్ ఫెయిల్యూర్ కావచ్చు, టన్నెల్లో పడిపోయే సందర్భాలు, సిగ్నల్ లేకుండా వెళ్ళిపోయి పుష్టాలలో చనిపోయిన సందర్భాలు కానీ చాలామంది కార్మికులు ప్రాణాలు అర్పించారు రైల్వే కన్స్ట్రక్షన్ టైంలో. చాలా బాధాకరం. బట్ జరిగే సంఘటనలు మాత్రం మనం మర్చిపోలేని సంఘటనలు జరిగాయి. ఆ లైన్ కన్స్ట్రక్షన్ టైంలో అనేక మంది ప్రాణాలు అర్పించడం కూడా జరిగింది. సరే, ఇప్పుడు విస్టోడోమ్ కోచ్లో ఇప్పుడు చాలామంది అద్దాల కోచ్ అని ట్రావెల్ చేస్తున్నారు. మీరున్న టైంలో రైల్వే ఎంప్లాయీస్ 1 వీకే దాంతో ఎట్లాంటి రిలేషన్ ఉంది? అప్పుడు మీరు వైజాగ్ నుంచి బయలుదేరితే ఇన్ టైంకి వెళ్ళి అలాంటి అనుభవాలు ఏమైనా ఉన్నాయి? అది అసలు ముందు పాసింజర్ ట్రైన్ స్టార్ట్ చేయలే. రైల్వే ఎంప్లాయీస్ అంతా కూడా మేము రామదాస్ బస్సులో ఇంతలో ముందు చెప్పినట్టుగా వెళ్ళేవాళ్ళం. ఆ తర్వాత మేము ఆ లైన్లో మేము యూనియన్ చేస్తూ డిఆర్ఎం గారికి స్ట్రైక్ నోటీస్ ఇచ్చాం.
మా ఎంప్లాయీస్ మా ఫ్యామిలీస్ రావడానికి మాకు ఏదైనా ఏర్పాటు చేయండి, మేము ప్రైవేటు ట్రాన్స్పోర్ట్లో రాలేకపోతున్నాం, అసలు ఫెసిలిటీస్ లేదు అని అంటే మమ్మల్ని చర్చిలోకి పిలిచారు. చర్చిలోకి పిలిచిన తర్వాత మేము కూర్చున్న తర్వాత రోజు ఉదయం 8 గంటలకి ముందు ఒక పెడితో స్టార్ట్ చేశారు. గూడ్స్ ట్రైన్కి మా ఓర్ యార్డ్ అంటారు, అక్కడ కోచింగ్ దగ్గర మరిపాలెం దగ్గర ఓర్ యార్డ్ ఉంటుంది. ఆ యార్డ్ నుంచి ఒక ట్రైన్ గూడ్స్ ట్రైన్ రెడీ చేసి లాస్ట్లో ఒక పెట్టి తగిలిచ్చేవారు. దాన్ని ఆర్ఆర్ అంటారు. ఒక పెట్టి తగిలిస్తే మన రైల్వే ఎంప్లాయీస్ ఆన్ డ్యూటీ కానీ ఫ్యామిలీస్తో కానీ మేము వెళ్ళవలసిన వాళ్ళు ఇక్కడి నుంచి కిరణ్దూలు దాకా ఒక పెట్టిలో వెళ్ళేవాళ్ళం. అది ఇవాళ పొద్దున 8 గంటలకు బయలుదేరితే రేపు పొద్దునకి వెళ్ళేది కిరణ్దూలు. అరకు వెళ్ళేటప్పటికి సాయంకాలం అయ్యేది. అలా ఉండేది. చాలా అంటే ప్రతి స్టేషన్లో ఆపుకుంటూ దాన్ని ప్రిఫరెన్స్ ఇచ్చేవారు కాదు. తర్వాత ఒక పెట్టెల్లా 2 పెట్టెలకి మళ్ళీ మేము యాజిటేషన్ చేసాం. 2 పెట్టెలు వేయించాం. అక్కడి నుంచి 2 పెట్టెలు స్టార్ట్ అయిన తర్వాత మేము మళ్ళీ యాజిటేషన్ చేసి 24 గంటలు జర్నీ చేయలేకపోతున్నాం, దీనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలని మాకు గొడవ పెడితే అప్పుడు మిగతా ట్రైన్ లాగానే స్పీడ్గానే స్టాప్ అండ్ స్టార్ట్ తోటి సేమ్ డే నైట్కి వెళ్ళేటట్టుగా ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయితే రాత్రి 10 గంటలకల్లా కిరణ్దూలు వెళ్ళిపోయేది. అలాగా స్పీడ్ పెంచి తీసుకొచ్చారు. తర్వాత పాసింజర్ ట్రైన్ రావటం, దానికోసం ఉద్యమాలు చేయటం, పాసింజర్ వచ్చింది, పాసింజర్లో ఎర్నింగ్ లేదని చెప్పేసి పాసింజర్ క్యాన్సిల్ చేస్తూ ఉంటే మేము పోరాటం చేయటం, తర్వాత పాసింజర్ కంటిన్యూ చేయటం. ఇప్పుడు ఎక్స్ప్రెస్ కూడా వెళ్తాను కిరణ్దూలు దాకా. ఈ కోరాపుట్టు సోనాబేడ ఎంప్లాయీస్ కానీ ఎన్ఎండిసి ఎంప్లాయీస్ కానీ వాళ్ళంతా కూడా డిమాండ్ చేశారు. దాని మీద ఇప్పుడు ఎక్స్ప్రెస్ కూడా వెళ్తుంది. ఈ తర్వాత కోరాపుట్టు రాయగడ లైన్ ఒకటి తయారైన తర్వాత జగదల్పూర్ మధ్యప్రదేశ్ కూడా, అటు ఛత్తీస్గఢ్కి కూడా, రాయ్పూర్కి భువనేశ్వర్కి ట్రాఫిక్ పెరిగి ఇప్పుడు ఎక్స్ప్రెస్లు కూడా వెళ్తున్నాయి. ఇప్పుడు హౌరా నుంచి జగదల్పూర్ డైలీ ట్రైన్ ఉంది, భువనేశ్వర్ నుంచి జగదల్పూర్ డైలీ ట్రైన్ ఉంది, విశాఖపట్నం నుంచి కిరణ్దూలు డైలీ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉంది. పెరిగాయి, ఇంకా పెరుగుతాయి రాబోయే రోజుల్లో. బట్ విస్టోడమ్ కోచెస్ మీరు చెప్పారు, అది ఇంకా కోచెస్ పెంచాలి. పెంచి దాన్ని అరకు వరకు తీసుకెళ్ళి టూరిజం చేసేవాళ్ళు కన్వీనియంట్గా ఆ టైమింగ్స్, అది మార్నింగ్ వెళ్ళి నైట్ వచ్చేసే బ్యాచ్, కొంతమంది నెక్స్ట్ డే వచ్చే బ్యాచ్కి తగ్గట్టుగా కొంచెం దాన్ని వర్కౌట్ చేయాల్సిన బాధ్యత రైల్వే అధికారి మీద ఉంది. మన ఎంపీ గారు కూడా దాని మీద మాట్లాడుతున్నారు. అది త్వరలో అవుతుందని ఆశిస్తాను. ప్రతి ఊరికి ప్రతి ప్రాంతానికి కొన్ని కథలు ఉంటాయి. ఈరోజు చెలసాని గాంధీ గారి మాటల్లో అరకు రైలు కథ మనం విన్నాం. నిజానికి చూసుకుంటే రైల్వే ఉద్యోగుల కోసం ఒక పెట్టెతో మొదలైన ఈ అరకు రైలు ఇప్పుడు చూసుకుంటే విస్టోడోమ్ కోచ్గా స్థాయికి ఎదిగింది. కొన్ని సంవత్సరాల తర్వాత చూసుకుంటే పూర్తిగా అద్దాల కోచ్తో కూడా ఒక రైలు వెళ్ళినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ రకంగా రైల్వే ఉద్యోగులే ఒక రకంగా అరకు కేరాఫ్, అరకులోని ఉన్న గిరిజనులతో కూడా రైల్వే ఉద్యోగులకి అత్యంత అనుబంధం కూడా ఉంది. ఒక రకంగా చూడాలంటే మర్చిపోయిన జ్ఞాపకాన్ని ఈరోజు మనకి చెలసాని గాంధీ గారు గుర్తు చేశారు, అరకుతో రైల్వే ఉద్యోగులకు ఉన్న అనుబంధాన్ని. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం.